అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు రాష్ట్ర డీజీపీ గారు, రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద హెల్మెట్ ధరించాలి అనే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు, కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగిందండి హెల్మెట్లు ధరించి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే ఈరోజు మనము నేషనల్ హైవే వారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే 87% రోడ్ యాక్సిడెంట్లో, బైక్ యాక్సిడెంట్లో 87% మెంబర్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ చావుని నివారించడానికి హెల్మెట్ ధరించాలి అనేది చాలా ప్రాముఖ్యంగా మారింది. దాని యొక్క ఉద్దేశంతో ఈరోజు మేము హెల్మెట్ ధరించాలి అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మేము హెల్మెట్ ధరించకపోతే 185 ME యాక్ట్ కింద, 281 BNS కింద, మోటార్ వెహికల్ యాక్ట్ కింద కూడా హెల్మెట్ ధరించడం అనేది ఒక ముఖ్య నియమం. వాటి కింద మేము శిక్ష విధించవచ్చు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా అనేది విధించడం జరుగుతుంది. ఆ 1000 రూపాయలు జరిమానా కట్టడం ఏదో అదే 1000 రూపాయలు వెచ్చించి ఒక హెల్మెట్ కొనుక్కున్నట్లయితే మన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. అట్లానే బైక్ రైడ్ చేసే వాళ్ళే కాకుండా పిలియన్ రైడర్స్ కూడా, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఈరోజు చనిపోయిన వాళ్ళలో 70% మంది రైడర్స్ ఉంటే 30% మంది పిలియన్ రైడర్స్ ఉన్నారు, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మనమే కాకుండా మన వెనకాల కూర్చున్న వాళ్ళ ప్రాణాలు రక్షించడం కూడా మన బాధ్యత. కాబట్టి వాళ్ళకు కూడా హెల్మెట్ ఇవ్వడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ.